హాయ్ అండి, డే 10 ఇన్ ఉమాస్ కిచెన్. ఈరోజు ఆర్డర్స్ వచ్చేసి ముందు రోజు నైట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నారు నాకు ఈ ఫుడ్ కావాలి అనేసి. ఆయన నాకు ఇచ్చిన ఆర్డర్ వచ్చేసి బగారా రైస్, పన్నీర్ కర్రీ, అలాగే బేబీకార్న్ మంచూరియా, బ్రెడ్ హల్వా, అలాగే ఏదైనా వెజ్ కర్రీ కానీ పులుసు కానీ చేయమంటే నేను గారెల పులుసు చేసి ఇచ్చాను. ఆ సార్ వచ్చేసి నెక్స్ట్ డే నైట్కి 7 కల్లా ఫుడ్ కావాలన్నారు. నేను అదొక్కటే ఉంది అనుకున్నాను ఈరోజు మొత్తంకి ఆర్డర్. ఇంకా 9 అయిపోతుంది, ఏ ఆర్డర్స్ రాలేదు అనే లోపలికి కరెక్ట్గా 9:15, 9:30 అయినప్పటికీ ఒక మేడం కాల్ చేసి ఇలా ఫుడ్ కావాలి, మష్రూమ్ దమ్ బిర్యానీ 3 మెంబర్స్కి, నాకు 2 బాక్సెస్ సరిపోతాయని అడిగారు. సరే మేడం చేస్తానని ఆవిడకి చేసి 12 కల్లా ఇచ్చేసి నెక్స్ట్ 12 అలాగ అయింది. ఇంకో మేడం కాల్ చేసి నాకు బగారా రైస్, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, అలాగా డబల్ కా మీఠా కూడా కావాలన్నారు. మేడం టైం పడుతుంది మేడం అనేసి అంటే పర్వాలేదు 3:30కైనా ఇవ్వండి పర్వాలేదు అని చెప్పారు. ఆర్డర్ కూడా తీసుకొని చేసేసా. 3:30 అలా అయిపోయింది, కొద్దిగా లేట్ అయింది. మేడం కూడా ఏం పర్వాలేదు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం ఫుడ్ ఇవ్వగానే నేను ఇంకా నెక్స్ట్ ఈ సార్ ఫుడ్ ప్రిపేర్ చేశాను. ఏదైతే ఈవినింగ్ కన్ఫర్మ్ చేసుకున్నారో ఆ సార్ మిడిల్లో చాలా ఆర్డర్స్ వచ్చి అలాగా అవి కూడా తీసుకొని ర్యాండమ్గా అవి కూడా చేసుకున్నాం. మార్నింగ్ 9:30, 10 కలా స్టవ్ ఆన్ చేస్తే ఈవినింగ్ 8:30, 9 అయిపోయింది ఆపినప్పటికి. అందరూ ఫుడ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ బాగుందని చెప్తున్నారు. చాలామంది చాలా బాగుందని చెప్తున్నారు. కొందరు మాత్రం కొద్ది స్పైస్ ఎక్కువ తక్కువ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటా ఇచ్చి ఇల్లు క్లీన్ చేసుకున్నప్పటికీ 11:30 అయింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్న వీడియో. అందరికీ చాలా థ్యాంక్స్ అండి.